నీ లైఫ్ ప్రస్తుతం కంప్లీట్లీ మెస్ అయిపోయింది. మోటివేషన్ లేదు, ఫోకస్ లేదు, టైం ఎక్కడికి పోతుందో తెలియదు. స్టార్ట్ చేయాలి అనిపిస్తుంది, కానీ ఏం స్టార్ట్ చేయాలో తెలియడం లేదా? అయితే ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నీ లైఫ్ని మార్చడానికి కొత్త లైఫ్ అవసరం లేదు. నీ ఎగ్జిస్టింగ్ లైఫ్లో కొన్ని థింగ్స్ని రీసెట్ చేస్తే చాలు. ఈ వీడియోలో నేను చెప్పబోయే 7 ట్రిక్స్ సాధారణ మోటివేషన్ క్వైట్స్ కాదు. ఇవి నీ బ్రెయిన్, ఎన్విరాన్మెంట్, హ్యాబిట్స్, అటెన్షన్ని రీసెట్ చేయడానికి ఉపయోగపడే ప్రాక్టికల్ ట్రిక్స్. ఇవన్నీ ఒకేసారి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే 7 ట్రిక్స్లో కనీసం 3 ట్రిక్స్ అయినా నువ్వు డైలీ లైఫ్లో సీరియస్గా అప్లై చేస్తే నీ లైఫ్లో చేంజ్ నువ్వు ఫీల్ అవుతావు. ఫస్ట్ ట్రిక్ చాలా ఈజీగా ఉంటుంది. నీ ఎంటైర్ లైఫ్ని ఫిక్స్ చేయడానికి ప్రయత్నించకు. కేవలం నెక్స్ట్ 24 అవర్స్ని ఫిక్స్ చెయ్యి. ఎందుకంటే మనం లైఫ్ని చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇక నుంచి డైలీ 5 AM లేస్తా, రోజు 3 అవర్స్ చదువుతా, జిమ్కి వెళ్తా, ఫోన్ తగ్గిస్తా అంటూ ఒకేసారి 10 రూల్స్ పెట్టుకుంటావు. 3 రోజుల్లో అన్నీ కొలాప్స్ అయిపోతాయి. మళ్ళీ నీ లైఫ్ మొదటికి వచ్చేస్తుంది. అందుకే 24 అవర్స్ రీసెట్ మెథడ్ని యూజ్ చెయ్యి. ఈరోజు రాత్రి ఒక పేపర్ తీసుకుని 3 థింగ్స్ మాత్రమే రాయి. రేపు తప్పకుండా చేయవలసిన ఒక ఇంపార్టెంట్ టాస్క్, తప్పకుండా అవాయిడ్ చేయవలసిన ఒక ఇంపార్టెంట్ థింగ్, నీకు మంచి ఫీలింగ్ ఇచ్చే ఒక స్మాల్ యాక్షన్. అంతే. రేపటి గురించి మొత్తం లైఫ్ ప్లాన్ చేయకు. జస్ట్ విన్ ద నెక్స్ట్ 24 అవర్స్. ఒక రోజు కంట్రోల్లోకి వస్తే రెండో రోజు కంట్రోల్ చేయడం ఈజీ అవుతుంది. నెంబర్ 2, ద ఎన్విరాన్మెంట్ రీసెట్. నీ విల్ పవర్ వీక్ కాదు, నీ ఎన్విరాన్మెంట్ స్ట్రాంగ్గా ఉంది. నీ బెడ్ పక్కనే ఫోన్ ఉంటే ఫోన్ తీసుకోవడానికి మోటివేషన్ అవసరం లేదు. డెస్క్ మీద డిస్ట్రాక్షన్ ఉంటే డిస్ట్రాక్షన్ కోసం ఎఫర్ట్ అవసరం లేదు. అందుకే సెకండ్ ట్రిక్, నీ ఎన్విరాన్మెంట్ని నీ గోల్స్కి ఆపోజిట్గా కాకుండా సపోర్ట్ చేసేలా మార్చు. ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తున్నావా? ఫోన్ని నీ చేతికి అందని ప్లేస్లో పెట్టు. స్టడీ చేయాలా? చదివే టైంలో బుక్ని ముందే ఓపెన్ చేసి టేబుల్ మీద పెట్టు. వర్కౌట్ చేయాలా? నైట్ నుంచే క్లాత్స్ రెడీ పెట్టు. జంక్ ఫుడ్ తగ్గించాలా? రూమ్లోకి స్టాక్ పెట్టుకోవద్దు. ఇక్కడ సీక్రెట్ ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్ని డిఫికల్ట్ చేయాలి, గుడ్ హ్యాబిట్స్ని ఈజీ చేయాలి. నీ ఎన్విరాన్మెంట్ మారితే నీ డెసిషన్స్ కూడా స్లోలీ మారుతాయి. ద 0 డే ట్రిక్. ఇది చాలా పవర్ఫుల్. నీకు మోటివేషన్ లేని రోజులు వస్తాయి, అది నార్మల్. కానీ ఒక రూల్ పెట్టుకో, 0 డే ఉండకూడదు. అంటే నువ్వు 2 అవర్స్ చదవలేకపోతే కనీసం 10 నిమిషాలైనా చదవాలి. జిమ్కి వెళ్ళలేకపోతే కనీసం 10 పుషప్లైనా చేయాలి. బుక్ మొత్తం చదవలేకపోతే కనీసం 2 పేజీలైనా చదవాలి. వీడియో ఎడిట్ చేయలేకపోతే కనీసం 5 నిమిషాలు ఎడిట్ అయినా చేయాలి. గోల్ కంప్లీట్ చేయడం కాదు, గోల్ని అలైవ్గా ఉంచడం నేర్చుకో. ఎందుకంటే ఒక హ్యాబిట్ని బ్రేక్ చేయడం కన్నా మళ్ళీ స్టార్ట్ చేయడం చాలా డిఫికల్ట్. నీ బ్రెయిన్కి ఒక మెసేజ్ ఇవ్వాలి, ఏ పరిస్థితి వచ్చినా నేను కంప్లీట్లీ స్టాప్ అవ్వను. ఈ మైండ్ సెట్ బిల్డ్ అయిన తర్వాత కన్సిస్టెన్సీ న్యాచురల్గా మారుతుంది. నెంబర్ 4, ద డిజిటల్ సన్సెట్. నీ లైఫ్లోకి వచ్చే ఇన్ఫర్మేషన్ని కంట్రోల్ చేయడం. రోజంతా రీల్స్, షార్ట్స్, ర్యాండమ్ వీడియోస్, నోటిఫికేషన్ నీ బ్రెయిన్ని కాన్స్టెంట్లీ కన్జ్యూమ్ చేస్తూనే ఉంటాయి. కానీ నీ ఓన్ లైఫ్ గురించి థింక్ చేయడానికి టైం ఉండదు. అందుకే ఒక సింపుల్ రూల్, స్లీప్కి ముందు కనీసం 30 నుంచి 60 నిమిషాలు డిజిటల్ సన్సెట్. అంటే ఫోన్ సైడ్కి పెట్టు, రీల్స్ వద్దు, ర్యాండమ్ స్క్రోలింగ్ వద్దు. ఆ టైంలో రేపటి ప్లాన్ రాయి, రూమ్ క్లీన్ చెయ్యి, కొంచెం వాక్ చెయ్యి, లేదా సింపుల్లీ సైలెంట్గా ఉండు. మొదటి కొన్ని రోజులు బోరింగ్ అనిపిస్తుంది, కానీ ఆ సైలెన్స్లోనే నీ బ్రెయిన్ మళ్ళీ క్లియర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కాన్స్టెంట్ స్టిమ్యులేషన్ తగ్గితే ఆర్డినరీ లైఫ్ కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించడం మొదలవుతుంది. నెంబర్ 5, ద ఐడెంటిటీ రీసెట్. ఇది ఈ ఎంటైర్ వీడియోలోనే మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిక్. వీడియో ఎక్కడి వరకు చూసావంటే నీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయ్యే ఉంటుంది. వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మిగతా కంటిన్యూ వీడియో కూడా చూడు. ద ఐడెంటిటీ రీసెట్ ట్రిక్. నీ హ్యాబిట్స్ని మార్చడానికి ముందు నీ ఐడెంటిటీ మార్చు. నేను లేజీ, నేను కన్సిస్టెన్స్ కాదు, నాకు కాన్సన్ట్రేషన్ రాదు, నేను డిసిప్లిన్ ఉన్న పర్సన్ కాదు. ఇలా నువ్వు నీ గురించి రిపీటెడ్లీ చెప్పుకుంటే నీ బ్రెయిన్ దానినే ఐడెంటిటీగా యాక్సెప్ట్ చేస్తుంది. దాని బదులు ఐ యామ్ ఏ డిసిప్లిన్డ్ పర్సన్ అని బిహేవ్ చేయడం స్టార్ట్ చెయ్యి. చిన్న ఎగ్జాంపుల్, స్టడీ చేయడానికి మూడ్ లేకపోయినా 10 నిమిషాలు చదివావు. అప్పుడు నీకు నువ్వే చెప్పుకో, నేను చదవాలని అనుకున్నప్పుడు మాత్రమే చదివే పర్సన్ని కాదు, నేను నిర్ణయించుకుని పని చేసే పర్సన్ని. ఇది చిన్న మాటలు అనిపించవచ్చు, కానీ రిపీటెడ్ యాక్షన్స్ ఐడెంటిటీని బిల్డ్ చేస్తాయి. ఇది వాళ్ళు వీళ్ళు యూజ్ చేసిన ట్రిక్ కాదు, ది లెజెండ్ బ్రూస్లీ కూడా యూజ్ చేసే ట్రిక్ ఇది. నెంబర్ 6, ద రిమూవ్ బిఫోర్ యాడ్ రూల్. లైఫ్ రీసెట్ అంటే కొత్త హ్యాబిట్స్ యాడ్ చేయడం మాత్రమే కాదు,
కొన్ని థింగ్స్ని రిమూవ్ చేయడం కూడా. నీ రూమ్ ఫుల్గా అన్నెసెసరీ థింగ్స్తో ఉంటే కొత్తది పెట్టడానికి ముందు ఓల్డ్ థింగ్స్ని రిమూవ్ చేస్తావు కదా, లైఫ్ కూడా అంతే. కొత్త హ్యాబిట్స్ యాడ్ చేయడానికి ముందు ఒక హ్యాబిట్ రిమూవ్ చెయ్యి. ఉదాహరణకు, రోజు 2 గంటలు చదవాలనుకుంటావు, దానికంటే ముందు 2 గంటల స్క్రోలింగ్ తగ్గించు. ఫిట్నెస్ ఇంప్రూవ్ చేయాలా, ముందు అన్నెసెసరీ లేట్ నైట్ రొటీన్స్ని తగ్గించు. మెంటల్ పీస్ కావాలా, అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ని తగ్గించు. గ్రోత్ కావాలా, ముందు కాన్స్టెంట్ కంపారిజన్ తగ్గించు. మోర్ ఈజ్ నాట్ ఆల్వేస్ ద ఆన్సర్, సమ్టైమ్స్ లెస్ ఈజ్ ద ఆన్సర్. నీ లైఫ్లో స్పేస్ క్రియేట్ చేసినప్పుడు కొత్త థింగ్స్ న్యాచురల్లీ ఫిట్ అవుతాయి. నెంబర్ 7, డే ప్రైవేట్ ఛాలెంజ్. ఇప్పుడు ఫైనల్ ట్రిక్. ఈ ట్రిక్ యూజ్ చేయకుండా ఈ వీడియోని క్లోజ్ చేయొద్దు. 7 days ప్రైవేట్ ఛాలెంజ్. ఎవరితోనూ అనౌన్స్ చేయొద్దు, నేను నా లైఫ్ని చేంజ్ చేస్తున్నా అని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయొద్దు. ఫ్రెండ్స్కి చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ 7 days నీ కోసం పని చెయ్యి. ప్రతిరోజు ఒక ఇంపార్టెంట్ టాస్క్ చెయ్యి. 1 hour డిస్ట్రాక్షన్స్కి దూరంగా ఉండు. రోజులో 30 నిమిషాల కంటే తక్కువ మాత్రమే ఫోన్ యూజ్ చేయడానికి ట్రై చేయి. 10 minutes ఫిజికల్ యాక్టివిటీ చేయి. 10 minutes అలోన్గా ఉండు. అంతే. పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం లేదు, కానీ 7 days పాటు ఈ ప్రామిసెస్ని నువ్వే బ్రేక్ చేయకుండా ఉండాలి. ఎందుకంటే ఇతరులకు ఇచ్చే ప్రామిసెస్ కంటే నీకు నువ్వు ఇచ్చే ప్రామిసెస్ని చేయవలసిన అవసరం నీకే ఉంటుంది. దీనివల్ల నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా రీబిల్డ్ అవుతుంది. నీ లైఫ్ని రీసెట్ చేయడానికి నువ్వు January 1st కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మండే కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్ మోటివేషన్ కోసం కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. రీసెట్ బటన్ బయట ఎక్కడా లేదు, నీ నెక్స్ట్ డెసిషన్లోనే ఉంది. ఈరోజు ఒక బ్యాడ్ హ్యాబిట్ రిమూవ్ చెయ్యి. ఒక గుడ్ యాక్షన్ ఇంప్లిమెంట్ చెయ్యి. ఒక అన్నెసెసరీ డిస్ట్రాక్షన్ కట్ చెయ్యి. మరియు నెక్స్ట్ 24 hours కంప్లీట్లీ కంట్రోల్ చేయడానికి ట్రై చెయ్యి. నీ లైఫ్ ఒక్క రోజులో చేంజ్ అవుతుంది, కానీ ఒక్కరోజు నువ్వు తీసుకునే బెటర్ డెసిషన్ నీ ఎంటైర్ లైఫ్ డైరెక్షన్ని మార్చగలవు. సో రిమెంబర్, డోంట్ వెయిట్ ఫర్ ఏ న్యూ లైఫ్, రీసెట్ ద లైఫ్ యూ ఆల్రెడీ హ్యావ్. నీ లైఫ్ని మార్చేది మోటివేషన్ కాదు, ప్రతిరోజు నువ్వు రిపీట్ చేసే డెసిషన్స్. స్టార్ట్ టుడే.